ఆశీర్వైనటువంటి ఆనాటి మా హెడ్ మాస్టర్ నారాయణ గారు, తర్వాత సోదర ఉపాధ్యాయ బృందం, మరి ముఖ్య అతిథులుగా చేసినటువంటి సచిన్ ఇన్స్పెక్టర్ గారు, ఐఏఎస్ఐ గారు, తర్వాత ఆనాటి విద్యార్థులు, మీరు తమ తమ కుటుంబంతో సహా వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే నా దగ్గర నేను నేర్చుగా చెప్పాలి కాబట్టి నేను దాదాపు 25 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా, ఇంటర్నెట్ మాస్టర్గా పనిచేశాను. తర్వాత 2000లో నేను ఎక్కువగా ఇచ్చానికి వెళ్ళిపోయాను. కానీ అడ్మినిస్ట్రేషన్ మీద అన్నాడు నేను నారాయణ సార్ దగ్గర నేర్చుకున్నాను చాలా మటుకు. ఒక అధికారి దగ్గర ఏ పనులు ఉంటాయి, ఏమేమి నేర్చుకున్నారు, ఏ విధంగా చేయాలి, అధికారులతో ఏ విధంగా వెళ్ళగాలని నేర్చుకున్నాను. మరి ఆ విధంగా నేర్చుకొని బయటకు వచ్చినా కానీ ఇప్పుడు 9:30 వచ్చిన విద్యార్థులు, మిత్రమండలి సభ్యులు 9కి మేము వచ్చాము, 9:30కే మీరు స్కూల్లో అటెండ్ అయినారు. ఇప్పుడు రెండేపాటికి 75% జంప్ అయ్యారు. అంటే ఇది మీరు బోర్ వచ్చిందో ఏమో, మీరు చార్జీగా మాకు తొందరగా భోజనాలు టైం అవుతుందనో మీ ఉద్దేశం మాకు అర్థం కాదు. ఇంతకుముందేమో ఆనాటి ఉపాధ్యాయులు సలహాలు ఇవ్వండి, సందేశాలు ఇవ్వండి, నేర్చుకుంటాము అన్నా. ఇప్పుడు నేర్చుకుంటే 25% దానికి నేర్చుకుంటున్నారు. చదువుబడి జరగాలంటే ఉగాది అందరూ సంతోషంగా చేసుకోవాలని అని కరెక్టే, వచ్చినప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. ఏమో పని వచ్చినప్పుడు ఏమవుతుంది, లేడీస్ ఇంకా ఉంటారు, జనరల్ బయటకు వెళ్ళాలంటే వెళ్ళవాలి. ఇప్పుడు జనరల్ ఉంటే బయటికి వెళ్ళాలి. ఇప్పుడు సంక్రాంతి ఆడడానికి వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సందేశం తర్వాత కంప్లీట్గా అందరి సందేశాన్ని విని ఏమేమి జరుగుతుంది, ఏమేమి తెలుసుకుంటే బాగుంటుంది నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఆనాటి ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు తల్లిదండ్రులు అయినారు, కొంతమంది తాతలు అయినారు, అమ్మమ్మలు అయినారు. మరి మీ విద్యార్థులు ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేది ముఖ్యమైన విద్యలో కూడా మొత్తం కావాల్సిన క్రమశిక్షణ. నెక్స్ట్ కట్టుదల, మీరు రెండు ఉంటే తప్పకుండా రాణిస్తాం. క్రమశిక్షణ, పట్టుదల, నేను ఎన్ని ముఖ్యంగా సాధన నేర్చుకున్నాను, ఆ విధంగా నేను అమలు చేశాను. నేను ఎంఏ వెళ్ళినప్పుడు అష్టకష్టాత్మకమైన ప్రమోషన్ ఇస్తే రాజుగారు పైన జాయిన్ చేసుకునే వాళ్ళు ఏంటండి, ఎంపీడీఓ లేదు, తర్వాత మండల ప్రెసిడెంట్ ఎవరు లేరు, జాయిన్ చేసుకుని పోవాలని విన్నాను. మీరు ఉదయపోతే ఉన్న వల్ల నా ఎంత వచ్చారని జాయిన్ చేసుకోవాలి. ఒక ఎన్ని రోజుల్లో జూనియర్ పనిచేసి అసిస్టెంట్ నాకు జాయిన్ రిపోర్ట్ ఇచ్చినాను. నేను ఆయన నమస్కారం పెట్టించాను. ఎందుకంటే పనులు జాయిన్ కావాలని ఇచ్చాను. ఆ విధంగా జాయిన్ అయిన తర్వాత అప్పుడు నేను ఎంఈఓ మంచి పేరు కాదు, గవర్నమెంట్ ఎంఈఓ అయినారు, జిల్లా టీచర్ ఎంఈఓ ఒప్పుకోవడం లేదు, ఒక కాంట్రవర్సీ లేదు అన్నారు. మరి ఆ పండుగలో కూడా ఆయన బాధ్యతలు ఇంజనీరింగ్ చేసి ఎందుకు వచ్చినారని వాళ్ళ కనెక్షన్స్ ఉన్నాయి. మనం నారాయణ దగ్గర ఫ్రీగా మనం ఫైట్ చేసినాము, స్వతంత్ర భావంతో పెట్టిన పద్ధతులు నేర్చుకున్నాం కాబట్టి అక్కడ కూడా పనులతో చూసే ఉంటుంది. ఆ పంటలు కూడా ఆయన ఏ విధంగా దెబ్బతీయాలని ఒకసారి సస్పెండ్ కూడా చేయాలని అవకాశం ఉంది. నాకు ఇంకా పనులు ఏ విధంగా చేయాలి, నేను ఇక్కడనే ఇక్కడనే చేయాలి అని చెప్పి మళ్ళీ పర్యాటకులు అక్కడనే ఇక్కడ ఎంఈఓ తెచ్చుకొని అక్కడనే ఉత్తమ ఎంఈఓ వాళ్ళు తెచ్చుకోండి, అంత పద్ధతులు పనిచేస్తుంది. అయితే ఏం చేయాలని ఎంఈఓ అవార్డు వచ్చిందంటే ఆనాడు మనం 4 స్కూళ్ళు ఉన్నాయి, 6 విద్యస్ ఉన్నాయి, 44 గ్రామాల స్కూళ్ళు ఉన్నాయి. మరి ఏం చేయాలంటే నేను రిటైర్ అయిన 2005 నాటికి 10 హై స్కూల్ 11 హై స్కూల్ ప్రభుత్వం శాంక్షన్ చేసి అధికారులు అన్నారు ఆ విధంగా సహకరించారు. నాకు 10 యూపీఎస్సీ చేసిన అంటే దాదాపు 10 స్కూల్ యూపీఎస్లో ఇస్తున్నాను కూడా. ఆనాడు డిప్యూటీ డిఓ మేడం కానీ డిఓ కానీ పచ్చగడ్డి పెట్టే భద్రమైన పరిస్థితిలో ఉంది. నా పరిస్థితి 20 పైసల్లో ఉద్యోగులు జీవకుమార్ గారికి మహమ్మద్ రెడ్డి గారికి అసలు ఆ టైంలో ఇద్దరు దగ్గర ఎంఈఓ అవార్డు 30 ఎంఈఓ అంటే జీవన చేసేది ఆయన ఒప్పుకోడు, ఆయన ఇద్దరు నేను ఒప్పుకోడు. మరి ఇద్దరు కలిసి ఇదే పడుతూ నాకు ఇచ్చిన తప్ప ఎవరు లేదు. అటువంటి పండుగలు సాధించినాను, నేర్చుకున్నాను. మరి మీరు కూడా మీ పిల్లలకి పడుదల క్రమశిక్షణ నేర్పితేనే విద్య అడ్డేది,
మంచి మంచి ఉద్యోగం కోసం కాదు, వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఇంకా వేరే ప్రైవేట్ ఉద్యోగం కానీ ఏ విధంగా పంటలు ఉంటే చేయి కావాలి. అది మీకు పిల్లలు చెప్పాలి. ముఖ్యంగా ఇంతమంది మేము సంవత్సరము మీటింగ్ పెట్టుకుంటాం చేస్తామనేది కాదు. దీనివల్ల కలిపి మీరు ఏ పంటలు చేస్తున్నారు, మీరు సంతానాన్ని ఏ విధంగా ఎడ్యుకేట్ చేశారు, ఏ విధంగా డెవలప్ చేసిన దృష్టి పెట్టి దానిపైన చర్యలు తీసుకునే ఇంకొకరికి మాకు ఇంకో ఉంటుంది. ఆ విధంగా చేస్తారని కూడా ఆశిస్తున్నాం. మరి ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు చేసేందుకు మిత్రమండలికి ఇంతసేపు ఓపికగా ఉన్నాను. పెద్దలకి అందరికీ కూడా ఆఖరి టైంలో ఉంది కాబట్టి ఇంకా మా ఆనాటి నిర్మాణం మాట్లాడేది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తూ ఈ ఎందుకంటే ఆ విషయం నేను చెప్పేటప్పుడు చెప్దామనుకున్నా మర్చిపోయాను. సార్ యొక్క అనుమతితో 2 విషయాలు మీకు చెప్తాను అని చెప్పి డిప్యూటీ డిఓ గారు మన స్కూల్కి సందర్శించడం జరిగింది. 90లో కొత్తగా జాయిన్ అయినప్పుడు నేను అప్పుడు కొత్తగా ఈ స్కూల్లోకి వచ్చాను. సార్ నాకు అప్పుడు ఇంగ్లీష్ అలాట్ చేశాడు. సార్ ఇప్పుడు సడన్గా నాకు ఇంగ్లీష్ ఇస్తే నేనేటో చెప్పాలి సార్ అని చెప్పి నేను భయపడ్డాను. డిప్యూటీ డిఓ గారు ఏం చేశారంటే సార్ యొక్క క్లాస్ వింటేనే నేను పోతానని చెప్పి అందరు క్లాస్ అయిపోయిన తర్వాత 4 గంటలకు ప్రత్యేకంగా 10th క్లాస్ విద్యార్థులను సమావేశపరిచి నారాయణరెడ్డి సార్ ఇంగ్లీష్ క్లాస్ విన్న తర్వాత నేను మన క్యాంప్ వదిలేయడం జరిగింది. అంటే సార్ యొక్క ఇంగ్లీష్ లెసన్ వినాలంటే డిప్యూటీ డిఓ గారు కూడా అంత ఆసక్తి ఉండేది. ఆ రోజుల్లో ప్రత్యేకంగా క్లాస్ నేను నారాయణరెడ్డి క్లాస్ వినాలి అని చెప్పించుకొని వెళ్ళాడు. నాకేం సలహా ఇచ్చాడంటే నువ్వు చాలా చిన్నపిల్లవాడికి స్టార్టింగ్లో ఉన్నావు కనుక మీకు అమోఘమైన అవకాశం ఉంది, సార్ దగ్గర ముందు నేర్చుకో, తర్వాత నువ్వు చెప్తావని చెప్పి చెప్పడం జరిగింది. సార్కి మీరు ఏ విధంగా అయితే ప్రాధాన్యత తెలియజేసుకుంటున్నారో నాకు కూడా ఒక ఇంగ్లీష్లో నాకు కొంత ప్రావీణ్యాన్ని అందజేసినందుకు సార్ కూడా ధన్యవాదాలు, భావవందనాలు తెలియజేసుకుంటాను. మీరు చెప్పినటువంటి విజయసాన్ని నేను ఈరోజు ఇంత స్థాయి జరుగుతుందని చెప్పి మరోసారి మీ అనుమతితో తెలియజేసుకుంటున్నాను సార్. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినటువంటి మీ బృందానికి, తర్వాత మీ గురువులకు, నేను మీరు 92, 93లో అంటే నేను జస్ట్ నాకు 3 ఏళ్ళు ఉన్నాయి. 3 years అంతే. అప్పుడు 3 years అంటే నాకు తెలిసి మోకాల మీద నడుస్తున్నాడు. ఇప్పుడంటే 1 year 2 years నడుస్తున్నాడు. ఈ కాన్సెప్ట్ రావడం చాలా మంచి సంతోషంగా ఉంది. మేము కూడా ఇట్లాంటి అవసరమైతే మేము కూడా మా బ్యాచ్ కూడా ఇట్లే చేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత అంత ఈజీ కాదు ఇంతమందిని గ్యాదర్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత మంచిగా కండక్ట్ చేయడం అంటే చాలా ఈజీ అయితే కాదు, చాలా కష్టమైన పని. ఈ చాలా రోజుల నుంచి మీరు కష్టమైన పని. థ్యాంక్ యూ వెరీ మచ్. 92, 93 పాస్ అవుట్ అంటే ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్గా ఏర్పడి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళ మిత్రమండలికి, ఈ యొక్క సమావేశానికి చేసిన వారి కుటుంబ సభ్యులకు, వారి గురువర్యులకు నా తరఫున, మా డిపార్ట్మెంట్ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ 92, 93 అంటే దాదాపు 25 years. 25 years క్రితం అందరూ కూడా అంటే అందులో వివిధ కులాలు, మతాలు, వాళ్ళకి అప్పటికి వైషమ్యాలు, భేదభావాలు ఏం లేకుండా ఒకే స్కూల్లో, అప్పుడు ప్రభుత్వ యాజమాన్యంలోనే స్కూల్ నడిచేది కాబట్టి అప్పుడు వాళ్ళకి ఎవరు ఏం అభివృద్ధి చెంది ఏ స్థాయిలో స్థిరపడతారనే తెలియని స్టేజీలో కూడా అప్పుడు చదువుకున్న తర్వాత అందులో ఎంతమంది అయితే విద్యార్థులు అందులో వివిధ రకాల వృత్తులలో కొందరు ఉద్యోగస్తులుగా, కొందరు వ్యాపారవేత్తలుగా, కొందరు రైతులుగా రకరకాల వృత్తుల్లో స్థిరపడిన ఈరోజు అందరినీ గ్యాదర్ చేసి వారి కుటుంబ సభ్యులందరినీ ఇక్కడ చేసి అంటే మనిషి స్వతహాగా సోషల్ ఎనిమల్ అంటే మనిషి ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించాలి. చిన్న ఉన్నప్పుడు పిల్లలు కూడా ఒక్కరిని ఒంటరుకుంటే వాళ్ళ యొక్క అభివృద్ధి ఎదుగుదల ఉంది కాబట్టి ప్రతి విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడి గేమ్స్లో కానీ అట్లా సోషల్గా అందరితో మూవ్ అవుతారు. కాబట్టి ఆ జ్ఞానం అనేది సొసైటీని బట్టి, ఆ ఎన్విరాన్మెంట్ బట్టి, ఆ ప్రాంతం బట్టి జ్ఞానం వస్తుంది. అంటే తల్లిదండ్రులు కొంతవరకు జ్ఞానం నేర్పిన తర్వాత వాళ్ళు పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దబడాలంటే వాళ్ళకు ఒక మార్గదర్శకులు కావాలి. ఆ మార్గదర్శకులే గురువు. అప్పుడు నేర్చుకున్నప్పుడు గురువుల యొక్క ప్రాముఖ్యత తెలియదు కానీ అది పెద్ద వ్యక్తులు తెలుస్తుంది. అదే ఉదాహరణ ఒకటి నేను చెప్తాను. మేము 3 బ్రదర్స్. మేము స్కూల్స్ పోయేటప్పుడు మా ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే. మా ఫాదర్ క్లాస్మేట్ టీచర్ అందులో. అంటే మేము ఏ రకంగా చదువుతున్నామో ఆ టీచర్ మా ఫాదర్ చెప్పేది. మా పెద్దన్న మ్యాథ్స్లో పర్ఫెక్ట్ ఉన్నాడు, నీ కొడుకు మ్యాథ్స్లో ఉంటాడు అని మేము ట్యూషన్ పంపిస్తుంటే ఆయన మ్యాథ్స్ ఉన్నాడు, మంచి ఇంజనీర్ అవుతాడు అని ఆ గురువంతులు 4th, 5th క్లాస్లో అది ఐడెంటిఫై చేసి మా ఫాదర్ చెప్పడం వల్ల ఆయన మ్యాథ్స్ పర్ఫెక్ట్ ఆయన ఇంజనీర్ కావడం జరిగింది.
మా సెకండ్ అనేది సైన్స్ బాగా చదువుతాడు అని, ఎందుకంటే మా ఫాదర్ ఎంప్లాయిడ్ కాబట్టి టీచర్తో బాగా యాక్సెసిబిలిటీ ఉంటుంది. సైన్స్ బాగా చదువుతాడు కాబట్టి ఈయన డాక్టర్ చెప్పి అని ఆ టీచర్ చెప్పిన ప్రోత్సాహంలో 8th 9th తర్వాత ఆయన బైపీసీ తీసుకొని ఆయన డాక్టర్ కావడం జరిగింది. అయితే నా విషయానికి వస్తే నాకు సైన్స్ రాదు, మ్యాథమెటిక్స్ రాదు, ఏం చదవడు అని ఆ టీచర్ చెప్తే నన్ను ఎంటబడి స్కూల్కి పోకుంటే కూడా నన్ను తీసుకుపోయి చదివించి పాండాంగారెడ్డి సార్ అని ఇది చేసినాను. యావరేజ్ ఇంటర్ ఎస్ఎస్సి దాటించిన తర్వాత కూడా మాకు అదే ఊళ్ళో హై స్కూల్ జూనియర్ కాలేజ్ ఉండే వ్యవసాయం ఉంటే నేను వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే మా ఫాదర్ ఆ పాండాంగారెడ్డి సార్ కలబడితే ఆయన ఎట్లుంటే కూడా బంధువులు నన్ను తీసుకుపోతుంటే చదువు చెప్తుంది. ఆ రకంగా వ్యవసాయం నుంచి మళ్ళీ తీసుకొచ్చి నన్ను ఇంటర్మీడియట్ డిగ్రీ దాకా ఆ టీచర్ మార్గదర్శకత్వంలోనే ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా చదువుకొని తర్వాత నేను ఆ సైన్స్ మ్యాథమెటిక్స్ లేదు, నేను తర్వాత ఈ వృత్తిలో రావడానికి కూడా ఆ టీచర్సే దోహదపడ్డారు. కాబట్టి ఈ రోజు మీ విద్యార్థులందరినీ కలిసి అంటే రకరకాల వృత్తులలో స్థిరపడిన మీ అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చారు. కాబట్టి ఒక మనిషి ఇంకో మనిషి మీద డిపెండెంట్ ఉంటాడు. అంటే ఒక సొసైటీ అభివృద్ధి కావాలంటే ఒక ప్రభుత్వ యాజమాన్యంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే వ్యక్తిగతంగా ఒక గ్రామం లోపల కానీ ఒక ప్రాంతం లోపల వ్యక్తి అభివృద్ధి జరిగిన తర్వాత ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అభివృద్ధి అనేది మన లోపల మనమే క్రియేట్ చేసుకోవాలి. అంటే రకరకాల సమస్యలతో బాధపడుతున్న మీరందరూ కలిసి మీ సమస్యలు చర్చించుకుంటే మీకు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్లాట్ఫామ్ ని కంటిన్యూ చేసి ప్రతి సంవత్సరం కూడా మీ యొక్క సాధక బాధకాలు చేసి రకరకాల బాధలతో ఉన్న కానీ దీంతో మీరు సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది ఏ రకంగా చేసుకోవాలనేది కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు గురువులు శిష్యులు, ఇప్పుడు మీ లోపల కూడా శిష్యులు ఉన్నారు, గురువులు ఉన్నారు. కాబట్టి మీ గురువులను గుర్తుపెట్టుకొని అందరూ ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చి వాళ్ళని సత్కరించుకోవడం అంటే మన సంస్కారం అనమాట. అంటే అదే ఒకప్పుడు మనకు ఆ గురువు ఒక విలువ తెలియదు, ఆ గురువులను చూసి పారిపోయేవాళ్ళు. ఆ గురువుకున్న విలువ తెలుసుకొని ఆ గురువుల వల్లనే మనం ఈ రంగంలో స్థిరపడి ఈ రకంగా ప్రత్యేకమని ఆ గురువులను గుర్తుపెట్టుకుని ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి వాళ్ళని సత్కరించుకోవడం అనేది గురు దక్షిణ కింద వస్తుంది. కాబట్టి మీరు ఏ వృత్తిలో ఉన్నారో మీరు కూడా మీ యొక్క శిష్యులు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా అదే రకంగా మార్గదర్శనం నుంచి సమాజం తోడ్పాటు చేసుకొని ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే 3rd బ్యాచ్ అని సార్ చెప్తున్నారు 5వ ప్రాంతం లోపల. మా బ్యాచ్ లో కూడా ఒక 10 మెంబర్స్ మేము రెగ్యులర్ అంటే అసోసియేషన్ లేకున్నా ఇంటర్మీడియట్ అయినప్పటి నుంచి కంటిన్యూ ఉన్నాం. అంటే రకరకాల వృత్తులలో ఉన్నా కానీ వాళ్ళకి ఏ సాధక బాధకాలు వచ్చి నా నుంచి నేను హెల్ప్ చేసుకుంటా, మిగతా వృత్తులలో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి ఎటువంటి సోషల్ సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఫ్రీగా వాళ్ళ దాన్ని నడిపించుకుంటున్నారు జీవన విధానం. కాబట్టి మీలో అందరి లోపల కూడా ఒక గ్రూప్ ఏర్పడి ఈ సమస్యల నుండి చర్చించుకునే వాటిని మార్గదర్శకంగా చేసుకొని మీరు కూడా ఆ సమస్యల నుంచి బయటకు వస్తారని కూడా కోరుకుంటున్నా. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం చేసుకున్న ఈ సంవత్సరంలో మనం ఏం చేసినాం, మనం ఏం బాధలు ఒకటి ఎట్లా అచీవ్ కావాలి అనేది కూడా మీలో మనం చర్చించుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ మీకు ఉపయోగపడుతుంది. మీ గురువులను కూడా సత్కరించినందుకు మీలో ఈ ఆలోచన వచ్చినందుకు కూడా అందరికీ ఇక్కడ ఇచ్చేసిన అందరికీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమావేశం పైన ఉన్న వేదిక పైన గురువులు అంటే అందరికన్నా పెద్ద వ్యక్తులు గురువులు. ఆ గురువుల ముందు మేము చాలా చిన్న వ్యక్తులం. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఎంత పెద్ద ఆఫీసర్ అయినా కానీ ఆ గురువు నుంచి నేర్చుకుని అవుతాడు. కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ సొసైటీలో రెస్పెక్ట్ అనేది ఒక గురువుకి ఉంటుంది, అంటే ఉపాధ్యాయుడు. కాబట్టి ఉపాధ్యాయులు ఈ సమావేశాన్ని పిలిపించి ఆ ఉపాధ్యాయుల ముందు మాట్లాడించిన అవకాశం దొరికినందుకు కల్పించిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులైనటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు, నా ప్రియమైనటువంటి విద్యార్థులు, ఇప్పుడు అందరి తరువాత నేను చెప్పడం అని చెప్పంటే ఈ అవస్థ నాకు తప్పేటట్లేదు. ఎందుకు అని చెప్పంటే నా సర్వీస్ అంతా స్కూలు ప్రారంభమయ్యేదానికంటే అర్ధగంట ముందు వెళ్ళాను. రాత్రి తర్వాత అర్ధగంట తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు కూడా ఆ బాధ నాకు తప్పేటట్లేదు. అంత అయిపోయిన తర్వాత I have also exhausted నేను అలసిపోయాను. నేనేం మాట్లాడగలుగుతాను, మీరే ఆలోచించి తప్పదు. కాబట్టి మొట్టమొదట ఈ మామూలు స్పీచ్ ఇచ్చిన మాట అంత రుచికరంగా లేదు అనేటువంటిది మనకు అందరికీ తెలిసినటువంటి గొప్ప వక్త అయితే కృష్ణాచారి
కవితకు ఉన్నటువంటి ఆకర్షణ దేనికి లేదు. ఇప్పుడు మన సాగు చూపించారు. అందుకని నేను ఒక పద్యంతో గురి పెడతాను. నాలుగాకపోయినా ఈ పద్యం ఇందుగలడను లేడని సందేహము వలదు ఎందెందు వెలగి చూసి అందందే గలడు చక్రి సర్వోపగతుడు దానవాత్రని వింటే. ఇది పద్యం. ప్రహ్లాదుడు చెప్తాడు వాళ్ళ నాన్నకు ఎర్రని కశ్యపుడు అడుగుతాడు, అరే ఎప్పుడు విష్ణు 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 అంటావు, ఎక్కడున్నదా నీ విష్ణువు అని అంటే ఈ పద్యం చెప్తాను. ఇందుగలడందు లేడని సందేహం వరకు ఎందెందరికి చూసిన ఆనందే గలడు చక్రి సర్వోపగతుడు, ఎక్కడ నుంచి ఆయనే ఉండేటటువంటిది అని అంటాడు. అదేవిధంగా ఈ విష్ణువు అందులేని సందేహం వలదు, ఎక్కడ చూసినా విష్ణువునే. మనల్ని ఇన్వైట్ చేయడానికి వచ్చినా విష్ణువే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేయడానికి విష్ణువునే, మళ్ళీ ఆచరణ సాగనివ్వటానికి కూడా విష్ణువునే. తర్వాత స్పీచ్ ఇవ్వాలంటే ఇంకొక భయం ఏంటంటే, ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక వెంకటరాముడు, ఒక పురంధరుడు, ఒక నరసప్ప, ఒక సత్యనారాయణ గారు, వీళ్ళందరూ పంచపక్ష పరమాణాలు మీకు అందించిన తర్వాత మీ నోటికి పచ్చివేరు నా స్పీచ్ రుచిస్తుందా? రుచించదు, అని నాకు తెలుసు. అయితే దొరకున ఇటువంటి ప్రేమ, దొరకున ఇటువంటి ప్రేమ, కలలెరుగని ప్రేమ, ఎల్లెరుగని ప్రేమ, కపట మెరుగని ప్రేమ, సాటి లేని ప్రేమ, మేడిన ప్రేమ, దొరకున ఇటువంటి ప్రేమ ఎవరికి దొరుకుతుందండి? 210 మంది విద్యార్థులు తల్లులయ్యారు, మామలయ్యారు, తల్లులయ్యారు, అన్నలయ్యారు, బావలయ్యారు. అయ్యారా? వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, చాలా కష్టపడుతున్నారమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఏ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు కూడా ఇంత బహుళమైనటువంటి ప్రేమ, ఇంత గొప్ప ప్రేమ, ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికేటటువంటి ప్రేమ ఒక్క ఉపాధ్యాయుడికి మాత్రమే దొరుకుతుంది. దీంతో మన సిఐ గారు, ఎస్ఐ గారు ఏకీభవిస్తారనుకుంటారు, తప్పనిసరిగా ఏకీభవించాలి. అయితే ఇక్కడ సిఐ గారు, ఎస్ఐ గారు ఉన్నారు కాబట్టి, నేను ఇక్కడ హెడ్ మాస్టర్ చేసినప్పుడు ఎస్ఐ గారు, చంద్రశేఖర్ గారు, ఆ విధంగా చంద్రశేఖర్ గారు వచ్చారు. వెరీ ఇంటెలిజెంట్, వెరీ యాక్టివ్, వెరీ సిన్సియర్, వెరీ పంక్చువల్, వెరీ డిసిప్లిన్, చాలా గొప్ప వ్యక్తి, అనుమానం లేదు దాంట్లో. అయితే ఒకసారి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాసుకొని చంద్రశేఖర్ గారు ఎస్పీ దగ్గరికి వెళ్ళారు, మామనగర్. ఆ ఎస్పీ గారికి చంద్రశేఖర్ గారు అంటే చాలా ఇష్టము, చాలా ప్రేమ. ఎందుకంటే చాలా సిన్సియర్. అందులో ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడిని ఎస్ఐగా ఆయన టీచర్గా ఉండి కన్వర్ట్ అయ్యి వచ్చాడు, ఎంఎస్సిబి అని. కాబట్టి ఈయన వెల్ ఎడ్యుకేటెడ్, మంచి సిన్సియర్ వ్యక్తి అని చాలా ప్రేమ. అయితే ఈయన పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివాడు ఎస్పీ, చదివి మిస్టర్ చంద్రశేఖర్, ఐ లైక్ యూ ఇన్ ఎవ్రీథింగ్, బట్ ఐ డోంట్ లైక్ యూ యువర్ పోస్ట్ మార్టం రిపోర్ట్, బికాజ్ I cannot make out by your report whether A killed B
RPLA. అయ్యా నీవంటే నాకు ప్రేమనే, కానీ నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చదివితే ఏ అనేవాడు బియ్యం కలిపాడా లేకపోతే బి అనేవాడు ఏం కలిపాడా అనేది నాకు అర్థం కాలేదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ టు టెల్ యూ మిస్టర్ శేఖర్ అన్నాడు. చాలా బాధపడ్డాడు. అదే ఎంఎస్సీ టీచింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను నేను, మరి నన్నే ఈసారి ఈ విధంగానే కదా అని చెప్పి ఈ పుట్టి సాట్ అలా హృదయం దెబ్బతగిలింది. చక్కగా వచ్చాను, ఆఫీస్కి వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు, సరిగ్గా మన స్కూల్కి వచ్చాడు. నా ఆఫీస్లో నా ముందు కూర్చున్నాడు. హెడ్ మాస్టర్ గారు నాకు ఒక సహాయం చేయాలి మీరు. నేనేంటి సార్ మీకు సహాయం చేసేది అంటున్నా. సార్ నాకు ఇంగ్లీష్ గ్రామర్ చెప్పాలి మీరు. ఈ విధంగా జరిగింది సార్ ఇన్సిడెంట్ మామనగర్లో. నేను చాలా బాధపడుతున్నాను కాబట్టి నాకు ఇంగ్లీష్ గ్రామర్ మీరు నేర్పించారు. సరే సార్ అన్నా. ఇంకొక రిక్వెస్ట్ సార్, నాకు టైం పర్మిట్ లేదు మీ ఆఫీస్కి రావడానికి లేక మీ ఇంటి దగ్గర నుంచి తెప్పించుకోవడానికి. నా ఆఫీస్కి వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు చెప్పాలి సార్ ప్రతిరోజు అన్నా. ఓకే సార్ చెప్తాను. 3 months చెప్పాను ఎస్ఐ గారికి ఇంగ్లీష్ గ్రామర్, బాగానే పికప్ చేశారు. అంతలోనే ట్రాన్స్ఫర్ అయ్యారు, సిఐకి ప్రమోషన్ వచ్చేసింది. ఇప్పుడు ఏసీబీగా ఉన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎస్పీ అయ్యారు శేఖర్ గారు. అయితే 2011లో నేను ఇక్కడ కర్నూలులో బిఎడ్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు లెక్చరర్ ఇంగ్లీష్ మెథడాలజీ చెప్తుంటే బిఎడ్ వాళ్ళు. సార్కు ఫోన్ చేశాను, సార్ నేను హైదరాబాద్ వస్తున్నాను, నేను కొనడానికి నాకు ఏదైనా సరే ఒక బిల్డింగ్ ఇప్పించాలంటే ఒకటేంటి సార్ ఏమీ ఇప్పిస్తాను రాండి సార్. అయితే మళ్ళీ ఒక రిక్వెస్ట్ సార్ అన్నాడు. సార్ నా కూతురు ఇంటర్మీడియట్ చదువుతుంది, మీరు ఇక్కడికి వచ్చిన వాడైతే నా కూతురు కూడా మళ్ళీ మీరు గ్రామరే చెప్పాలి. ఇక అంతకంటే గౌరవం సార్ తప్పనిసరిగా చెబుతానన్నా. ఇది ఎందుకు చెప్తున్నానని చెప్పానంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా ఎస్ఐని గురించి, ఆ గొప్ప ఎస్ఐని గురించి మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం సముచితమైనటువంటి ఉద్దేశంతో చెబుతున్నాను. అయితే ఈ సందర్భంగా ఏం సందేశం ఇస్తారు సార్ మీరందరూ అన్నారు. వీళ్ళందరూ కూడా నన్ను ఆకాశానికి చేశారు. నాకు ఒక స్కూల్ అనేటటువంటిది క్రికెట్ టీం లాంటిది. ఇప్పుడు స్పీచ్ ఇవ్వడం చాలా కష్టమైంది. ఎందుకని చెప్పారంటే ఆకలి ఉన్నటువంటి కడుపులు ఏమిటని కూడా లెక్క చేయదు. అయితే స్కూలును బాగా నడిపించడం అనేటువంటిది ఏ ఒక్క వ్యక్తితోనూ అయ్యేటువంటిది కాదు, ఇది టీం వర్క్. మరి స్కూల్ అంతా బాగా నడిచింది అని చెప్పాలంటే చిన్న విజ్ఞప్తి, ప్లీజ్ పే యువర్ అటెన్షన్ టువర్డ్స్ ద స్పీచ్. దయచేసి మళ్ళీ మీరు విండేరు కనుక అలర్ట్ చేయకుండా ఉంటే మీకు స్పష్టంగా అటువంటి సార్ మనం ఎక్కువ అలర్ట్ చేస్తే ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది సార్. కానీ ప్లీజ్ కీప్ సైలెన్స్ అండ్ ఫాలో ద స్పీచ్. అయితే స్కూల్ అంతా సక్సెస్ఫుల్గా నిలిచింది ఏంటంటే దానికి కారణము నేను ఒక్కటి కాదు, అందరి యొక్క తోడ్పాటు. ఈ తోడ్పాటు వల్లనే అంతేకాదు ఇక నేను ఒక్కొక్కరిని గురించి చెప్పాలని చెప్పారంటే వాళ్ళ యొక్క సుగుణాలు ప్రత్యేకంగా మళ్ళీ వర్ణించుకుంటూ చెప్పాల్సి వస్తుంది. ఆ విధంగా చెప్పే బదులుగా ఒక టీచర్స్ డే రోజు ఒక్కొక్కరిని గురించి నేను రాసినటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ చదువుతాను, అర్థం కూడా చెబుతాను.
దయచేసి వినండి. Isians are we are all Isians. Isians are we are all Isians. We hail from nook and corner of our district, Jamnagar, and places far and near of districts other. అంటే మేమందరం కూడా ఐజియన్స్ అంటే ఐజాకు సంబంధమైనటువంటి వాళ్ళు, ఐజా స్కూల్కు సంబంధమైనటువంటి వాళ్ళు. మేము ఈ డిస్ట్రిక్ట్లో దగ్గర నుంచి దూరం నుంచి వచ్చాము, ఇతర డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడికి వచ్చాము అని చెప్పారు. ద స్టాఫ్ 1 and 6 supreme, the staff 1 and 6 supreme. At that time, the number of the staff was 16, 1 and 6 supreme. 16 మంది టీచర్స్ ఆ రోజు. మా టీచర్స్ అందరూ కూడా సుప్రీం. The taught 3 6s winters ice cream. ఇక పిల్లలు ఎంతమంది? 3 6s 666 మంది. నా విద్యార్థులు ఎటువంటి వాళ్ళంటే వింటర్లో ఐస్ క్రీమ్లు వంటి వాళ్ళు. అంటే వింటర్లో ఐస్ క్రీమ్ ఎంత తృప్తినిస్తుంది మనిషికి, అటువంటి వాళ్ళు నా విద్యార్థులు. ఎవ్రీవన్ వాయిస్, గాడ్ గేవ్ ఎవ్రీవన్ వాయిస్, మెనీ యూజ్ ఇట్ టు మేక్ ద నాయిస్. చాలా మందికి వాయిస్ ఇస్తాడు. ఈ వాయిస్ అంతటిని కూడా మనం దేనికి ఉపయోగిస్తాము? నాయిస్, శబ్దం చేయడానికి ఉపయోగిస్తాం. He bestow a few with a voice sweeter, with a command richer, to make their lives nobler. కొంతమందికి మాత్రమే స్వీట్ వాయిస్ ఇస్తాడు ఆ భగవంతుడు. Hannah with honey in tone, Hannah with honey in tone. ఆమె యొక్క కంఠంలో pianos find place in her tune. Pianos అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఆమె యొక్క కంఠంలో. God has given her this extra boon. ఈ ఎక్స్ట్రా ఈ వరాన్ని ప్రసాదించాడు ఆమెకు. To be loved and respected by one and all. అందుకనే ఆమెను రిక్వెస్ట్ చేసి పాట పాడించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు ఆమెను. Hannah minus a little fury and laughter. అయితే ఈ Hannah minus a little fury and laughter, కోపం, ఆ కోపము తర్వాత ఆ నవ్వు, చిన్నదానికి పెద్దదానికి నవ్వు, ఇవి కింద లేకపోతే బయట చేసిన మాట అయితే will make the darling of all beauties. ఆ రెండు లేకపోయిన మాట ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడతారు. And the dream of all colleagues. కాబట్టి ఆ వ్యక్తిని మేనేజ్ చేసుకోవాలా ఆమె అని చెప్తుంది. Among the seasons you are a spring, among the seasons you are a spring, like a coil you fly with a wing. ఒక కోయిల ఏ విధంగా పై ఎగురుతుందో ఆ విధంగా ఎగురుతాను వసంత ఋతువులో. ఈవెన్ ద సన్ టు యువర్ ఫీట్ యు బ్రింగ్. నీ మధురమైనటువంటి కంఠంతో సూర్యుడే నీ పాదాక్రాంతమయ్యాడు. నిజమేనమ్మా, సూర్యనారాయణ గారు ఆమె స్వీట్ వాయిస్ ను ఆమె సాంగులు వినే ఫ్లాట్ అయ్యి పెళ్లి చేసుకుంటారు.
education, if combined with dedication, your education with dedication will be your bright future's indication. Amma, మీ ఎడ్యుకేషన్కు డెడికేషన్కి తోడైన మాట అయితే అది మీ బ్రైట్ ఫ్యూచర్కు ఇండికేషన్ తల్లి. మల్లయ్య సార్ బిజీ లైక్ ఏ బీ మల్లన్న వర్క్స్. మల్లయ్య సారు ఎప్పుడు బిజీ. అడ్మిషన్స్, విత్డ్రాయల్స్, టీచింగ్, అది ఇది లైబ్రరీ ఒకటేమిటి ఏది కాదన్నా సార్ మీరే దిక్కుపోయి చెప్తానంటే చేసుకునేవాడు సార్. అందుకని ఎప్పుడు బిజీగా ఉండేవాడు. ఎగ్జామ్స్, అడ్మిషన్స్, విత్డ్రాయల్స్, నెవర్ టైర్డ్, నెవర్ ఫియర్స్. అలసట అనేది లేదు ఆ సార్కు. ఎవరు భయపడేవాడు కూడా కాదు. నెవర్ ఫ్రౌన్స్, నెవర్ బిహైండ్ హీ లుక్స్. ఎప్పుడు కూడా కోపించేవాడు కాదు. ముందుకు పోవటమే తెలుసు కానీ వెనక్కు తిరిగేటటువంటి వాడు కాదు. ఇక సత్యనారాయణ సార్, జెంటిల్ అండ్ జనరస్ ఆర్ యువర్ ప్రాపర్టీస్. జెంటిల్గా ఉండటము, జనరస్గా ఉండటము మీ యొక్క సుగుణాలు. నెవర్ ఫర్గెట్ అమాంగ్ అదర్ థింగ్స్ యువర్ డ్యూటీస్. ఎన్నో వ్యాపకాలు అయినా డ్యూటీని మాత్రం మర్చిపోయేటటువంటి వారు కాదు. దే మేక్ ఎవ్రీవన్ యువర్ ఫ్రెండ్స్. అందరు కూడా మీకు స్నేహితులే. ఎవ్రీవన్ లుక్స్ టు క్రియేట్ ఏ ప్రాబ్లం, బట్ హియర్ ఈజ్ ఎ మ్యాన్ ఫ్రీ ఆఫ్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుంటారు స్కూల్ అన్న తర్వాత. ఎందుకు అంటే ముక్కన్న తర్వాత వర్షం పడుతుంది. మరి స్కూల్ అనేటువంటిది ఒక క్రికెట్ టీం లాంటిది. అందరి సహకారం ఉంటేనే గెలుస్తాం. అయితే దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఒక స్మిత్, ఒక వార్నరు, ఇంకొకరు ఎవరు ఆస్ట్రేలియా వాళ్ళు బాల్ ట్యాంపరింగ్ పాల్పడి సస్పెండ్ అయిపోయినటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటివి కూడా ఉంటాయి. మన దగ్గర అజరుద్దీన్, జడేజా, శ్రీశాంత్ ఆ విధంగా దెబ్బతిన్నటువంటి వాళ్ళు. స్కూల్లో కూడా అటువంటి అప్పుడప్పుడు ఉంటాయి. Everyone looks to create a problem, but here is a man free of problem. వారు ఎప్పుడు కూడా నేనున్నంత వరకు ఏ ప్రాబ్లాన్ని కూడా క్రియేట్ చేయలేదు. Whenever he goes true to his name, whatever he thinks, he tells the same. Wherever he goes true to his name, ఎక్కడికి పోయినా ఆ పేరుకు న్యాయాన్ని చేకూర్చేవాడు. సత్యనారాయణ అంటే ఆ సత్యాన్నే పలికేటటువంటి వాడు, సత్యం కొరకే పనిచేసేటటువంటి వాడు సార్. Race, you move with a smile and grace. అమ్మా, ఎవరితోనైనా సరే, ఎటువంటి వాళ్ళతోనైనా సరే, ఎటువంటి స్థలంలోనైనా సరే నవ్వుతూ సంతోషంగా విప్పారినటువంటి ముఖాల విందంతో కనిపిస్తూ ఉంటారు మీరు.
నెవర్ లూజెస్, ఎప్పుడు పోగొట్టుకునేటటువంటి తత్వం కాదు అనేది. ఆల్వేస్ విన్స్ ద రేస్, రేసులో గెలవటమే ఆమెకు తెలుసు. యు నో ద ఎలిఫెంట్ ఈజ్ నెవర్ వన్ విత్ యాంగర్. ఎందుకు అంటే కోపంతో ఎలిఫెంట్ను ఎప్పుడు కూడా మనం లొంగనీయలేము. కాబట్టి పెద్దవాళ్ళను లొంగనీయాలని చెప్పారంటే చిరుపురు లాంటే సరిపోదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం బాగా తెలుసు. యూ టాకిల్ ఎవ్రీథింగ్ విత్ ఎ ప్లాన్, స్మూతర్ అండ్ సాఫ్టర్. ప్రతి విషయాన్ని కూడా సాఫ్ట్గా స్మూత్గా ఒక ప్లాన్ ప్రకారంగా నెట్టాలి. మీరు వేరే వాళ్ళ ఇల్లు కానీ మనకు లేదు కాబట్టి అవసరం లేదు. జీకే జనరల్ నాలెడ్జ్. You have the heart to conceive, the head to understand, the ability to direct, and the hand to execute. Wherever you are, you make the atmosphere lovelier. Your words for friends, flowers bring, for foes in their ears, bullets ring. Once again, you have the heart to conceive. కృష్ణాచారి గారు బాగా ఆలోచించేటటువంటి మెథడ్ ఉంది మీకు. దాని ఎబిలిటీ టు డిరెక్ట్, అందరికీ దారి చూపించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అండ్ ద హ్యాండ్ టు ఎగ్జిక్యూట్, దాన్ని స్వంతగా సాధించేటటువంటి నేర్పరితనం కూడా మీకుంది. Wherever you are, you make the atmosphere lovelier. ఎక్కడుంటే కూడా ఆ వాతావరణం అంతా కూడా లవ్లీగా, హాయిగా, సంతోషంగా ఉంటుంది కృష్ణాచారి గారు ఉంటే. యువర్ వర్డ్స్ ఫర్ ఫ్రెండ్స్ ఫ్లవర్స్ బ్రింగ్. మీ మాటలు మీ స్నేహితులకు పూలవర్షం కురిపిస్తాయి. అభివృద్ధి కొరకు ఎలాగేలా కృషి చేశాడు నాకు మంచి సహాయకుడు కృష్ణాచారి గారు. వారికి నిజంగా కూడా నేను కృతజ్ఞతలు మీ అందరి ముందు తెలియజేస్తున్నాను. దాంతోపాటు రాముడు ఏకపత్ని వ్రతం. Here is Mr. Ramlu, who does all the good he can, in all the ways he can, in all the places he can, at all the times he can, to all the people he can, as long as he can. మహానుభావుడు శ్రీరాముడు ఎక్కడున్నా ఎప్పుడు మేనే చేయను నాకు తెలుసు. ఎల్లప్పుడూ మేలే చేస్తాడు. ఏ టైంలోనైనా మేలే చేస్తాడు. ఎవరికైనా మేలే చేస్తాడు. ఎంతసేపు అయినా మేలు గురించి ఆలోచన చేస్తాడు. ఇఫ్ హీ కన్ఫర్స్ ఏ బెనిఫిట్ హీ నెవర్ రిమెంబర్స్. ఇది గొప్పతనం. ఆయన మాకు సహాయాలు చేసుకుంటాడు అప్పుడప్పుడు స్కూల్లో తప్పనిసరిగా. కానీ ఎప్పుడో మర్చిపోతాడు ఇతరులకు చేసిన సహాయాన్ని. If he receives one, he never forgets it. కానీ ఆయనకు ఏదైనా సహాయం చేసిన మాట ఎవరైనా దాన్ని మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోడు. అది గొప్ప వాళ్ళ లక్షణము. రాముడు సార్ యొక్క గొప్ప లక్షణం అది. ఇఫ్ he receives one, he never forgets it. Many make the school their home. చాలా మంది ఏం చేస్తారు, స్కూల్లే వాళ్ళ ఇల్లుగా భావిస్తారు. సమ్ మేక్ ద హోమ్ దేర్ స్కూల్. కొంతమంది స్కూల్గా చేస్తారు. అంటే దాని అర్థం ఏమన్నమాట, చాలాసేపు స్కూల్లో ఉంటారు కొంతమంది,
కానీ కొంతమంది ఇంటి దగ్గర కూడా తీసుకొని పోయి స్కూల్ పని చేస్తూ ఉంటారు. God, you are one among the some to make the school the knowledge tool. స్కూల్ మీరు నాలెడ్జ్ టూల్గా చేశారు కాబట్టి నిజంగా మీకు ఈ ఆడియన్స్ who is RTP a fair person in body and mind. ఎంత అందగాడో ఆయన యొక్క హృదయం కూడా అంత అందమైంది. నెవర్ బైట్స్ ఎనీబడి ఫ్రమ్ బిహైండ్. ఎప్పుడు కూడా ఈయనకు బ్యాక్ బైటింగ్ తెలియదు. అంటే ముఖం ముందు ప్రైజ్ చేయటము, వెనక్కి పోయి బూతులు తిట్టడము కొంతమంది చేస్తుంటారు. కానీ ప్రభాకర్ గారు అటువంటి వ్యక్తి కాదు. హీ నెవర్ లాస్ ఎట్ అనదర్స్ లాస్. ఎవరైనా సరే నష్టపడిన మాట అయితే, కష్టాలు ఉన్న మాడితే దాన్ని చూసి ఎప్పుడు కూడా ఆయన ఎగతాళి చేయటం కానీ నవ్వేవాడు కాదు. నాట్ గ్రడ్జెస్ యాజ్ అనదర్స్ గెయిన్. వేరే వాళ్ళు లాభపడుతుంటే కూడా ఈర్ష్యపడేటటువంటి వాడు కాదు. హీ స్పీక్స్ బోల్డ్లీ, హీ స్పీక్స్ ట్రూలీ. ధైర్యంగా మాట్లాడేటటువంటి వాడు, నిజాయితీగా మాట్లాడేటటువంటి వాడు. ఏ లిటిల్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డ్యూటీ విల్ మేక్ హిమ్ గ్రేట్ రియలీ. వెంటనే మెచ్చుకున్నాలి. అయితే ఒక చిన్న సూచన ఏంటి అని చెప్పంటే, డ్యూటీ మీద ఇంకొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసిన మాట అయితే ఆయన నిజంగా గ్రేట్ అవుతాడు. కాబట్టి థ్యాంక్స్ సార్, మీరు కూడా ఎంతో సేవ చేశారు స్కూల్కు. థ్యాంక్స్. జీపీకే పురందర్ గారు knows for music to beat the drum. బాగా డ్రమ్ము మ్యూజికల్గా కొట్టడం తెలుసు. షార్ట్ అండ్ స్ట్రాంగ్ విత్ ఎ స్పేడ్ ఇన్ హ్యాండ్. లౌడ్ అండ్ గ్రేట్ హ్యాస్ ద వాయిస్ కమాండ్. షార్టే కానీ స్ట్రాంగ్ with a spade in hand, loud and great has the voice command. ఆయన వాయిస్ ఎంత కమాండింగ్ ఉంటుందో మీరు చూశారు. అట్లా స్కౌట్ మాస్టర్గా సక్సెస్ఫుల్. తర్వాత ఎన్సిసి కూడా నా ప్రయత్నంతోనే వచ్చింది. నేను ఎన్సిసి బి సర్టిఫికెట్ హోల్డర్ను. కార్పొరాల్ కూడా కాలేజీలో ఉన్నప్పుడు, తర్వాత ఇంటర్ కాలేజీ మీట్లో బెస్ట్ క్యాండిడేట్గా మా కాలేజీని నేను రిప్రజెంట్ చేశాను. మేక్స్ హిస్ సర్వీసెస్ నెసెసరీ టు ఎవ్రీబడి, డస్ నాట్ మేక్ బ్యాడ్ టు ఎనీబడి. ఎవరికి అపకారం చేసేటటువంటి వాడు కాదు. ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడానికి ప్రయత్నం చేసేవాడు పురందర్ మాస్టర్. ఇక తెలుగు మాస్టర్ డ్రాయింగ్ తాటిస్తూ మేటి లేనిటువంటి వాడు మన నరసప్ప సార్ గురించి తెలుగులో రాశాను. చిత్రలేఖన సిద్ధహస్తుడు, బ్రహ్మాండమైనటువంటి డ్రాయింగ్ మాస్టర్. మాతృబోధన కుతూహల చిత్తుండు. ఆయన డ్రాయింగ్ మాస్టరే కానీ తెలుగు మీద చాలా ప్రేమ, అభిమానం. ఆయన సరస సంభాషణ చతురుండు. ఆయన యొక్క సంభాషణ అంతా కూడా ఎప్పుడు సరసంగా, గంభీరంగా, బాగా సంతోషంగా, హాయిగా అనిపిస్తుంది. విరసములను విజ్ఞాన సముపార్జన ధ్యేయుడు. విరసములో కూడా అంటే ఎగతాళిలో కూడా సముపార్జనలు చేసేటటువంటి వాడు. సరసనామధేయుడము, విద్యార్థుల ఆరాధ్యుడము. సరసనామ నరసప్ప నీ పేరు. పేరులో సప్పదనం. పేరేమో సప్ప ఉంది, ఎందుకంటే నరసప్పం కాబట్టి. పేరులో సప్పదనం, చేతలో గొప్పదనం. కానీ మీ చేతలు ఎట్టున్నాయంటే వెరీ వెరీ గ్రేట్, వెరీ వెరీ గ్రేట్. చాలా గొప్ప వ్యక్తి ఆయన. నిజంగా మీకు తెలుసులో తెలియదో
పండిట్గా కన్వర్ట్ అయి మక్తల్ తాలూకా నుండి స్టేట్ అవార్డు అందుకున్నాడు. బెస్ట్ తెలుగు పండిట్గా. సబవుగా ఉండేటువంటి వాడు డ్రాయింగ్ మాస్టర్ గారు. పేరులో సంపదనం, చేతలో గొప్పతనం, మాటలో మంచితనం, మనసులో మితతనం, ఇదే నీ ధనం. ఇంత గొప్పవాడిని అయ్యారు నిజంగా. స్కూలుకే నీవు ధనం. అటువంటి మీ సేవను నిజంగా నేనైతే ఎప్పుడు మర్చిపోలేను. స్కూల్ కూడా కృతజ్ఞతతోనే ఎప్పుడు కూడా ఉంటుంది. మస్తుగా ఉంది చెప్పేటటువంటిది, మా లెక్చరర్స్ గురించి రాసినటువంటిది. తర్వాత ఆన్ ది డెత్ ఆఫ్ నెహ్రూ అని 150 లైన్స్ రాశాను నేను. చెప్పడానికి వీల్లేకపోయింది, ఇప్పుడు అంతకంటే వీల్లేదు. కాబట్టి ఇక ఇంతటితో అప్పుడు రాస్తాను లేకుండా కదా. అయితే తర్వాత భాస్కర్ గారు వచ్చారు. భాస్కర్ తర్వాత అంతకంటే ముందు భాస్కర్ గారు ఉన్నారు. ఆయన స్ట్రాంగ్ హ్యాండ్ క్రియేటి మరి పిల్లలకు మంచిగా ఆటలు నేర్పించాడు. మరి పిల్లల్ని కూడా సరిగానే తీర్చిదిద్దాడు. కాబట్టి వారికి కూడా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి అవకాశం మీరు ఇచ్చారు. ఇది ఎటువంటిది అంటే బోరుకు వచ్చినటువంటి బావులకు పండ్లకు ఓవర్ హాలింగ్ చేసినటువంటి ముసలోళ్ళం అయ్యి మనవరాళ్లకు మనవళ్లకు ఏవో 4 ముక్కలు చెప్పుకుంటూ వాళ్ళని స్కూల్ దగ్గరికి తీసుకుంటూ వినిపిస్తూ కూరగాయలు తీసుకొచ్చి గడిపేటటువంటి మాకు ఈ విధంగా సన్మానం చేయడం అనేది ఒక గొప్ప టానిక్ వంటిది. మాకు ఒక నూతన ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇస్తుంది. మీరు చేసినటువంటి సన్మానాన్ని జీవితంలో ఎప్పుడు కూడా నేను మరవలేను, మర్చిపోయాను. మీ అందరికీ కూడా భగవంతుడు మంచి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఐశ్వర్యము, ఆనందము, ఆహ్లాదము అన్నీ కూడా సంపూర్తిగా ఇవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఒకసారి నా ఆశీస్సులు తెలియజేస్తూ, ముఖ్యంగా విష్ణు గారికి నా తెలియజేస్తూ నా ఉపన్యాసాలు విధి లేని పరిస్థితుల్లో ముగిస్తుంది.